దొరా. ఈ దస్తావేజులపై సంతకం పెట్టు. ఇంకా ఇతలయ్యా ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టం నీ వల్ల అవ్వట్లేదని భూమిని జప్తు చేస్తున్నాం. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎట్లయినా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వు ఏం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఇదంతా నాకు అనవసరం, పదా. బాధపడకు రామయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడే ఉంటే మనం బ్రతుకులు మారవు. ఇలా అనకు గోవిందు. మనమే ఇలా అనుకుంటే ప్రజలందరూ ఏమి తిని బతుకుతారు? పిచ్చి ఆలోచనలు అన్నీ మానుకొని వ్యవసాయం చేద్దాం పద. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే. అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేదు కదా రామయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలే తీరుస్తావయ్యా. కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు మానవాణాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. చడివాన చాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. చడివాన చాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి.
అయ్యా అయ్యా ఆకలి ఆకలి అన్నం ఆకలి. ఇదిగోండి అయ్యా మీ డబ్బు. డబ్బదయ్యా, కొంచెం అన్నం పెట్టండి. నన్ను క్షమించు రామయ్య. డబ్బుందనే అహంకారంతో నేను చిన్న చూపు చూశాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు రామయ్య. ఎంత డబ్బున్నా మన కడుపు నింపేది, బియ్యం పండించేది రైతు మాత్రమే. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక, చలికి ఎండకి వానకి సుమారు 180 రోజులు పక్షుల బారి నుండి కంటికి రెప్పలా కాపాడి ఇతరుల కోసం ఏ స్వార్థం లేకుండా ఈ పంటను పండిస్తాడు రైతు. పంట పొలాలు రియల్ భూములుగా మారకుండా రైతన్నకు అండగా నిలబడదాం. సేంద్రియ ఎరువుల్ని వాడదాం, రసాయనాలను నిషేధిద్దాం, చెట్లను పెంచుదాం, ఆయుష్ను పెంచుకుందాం, పరిశుభ్రమైన గాలిని పీల్చుదాం. జై కిసాన్. Wonderful acting. The message was clear and put